హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను. నెక్స్ట్ దేని రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటున్నారని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్స్ వచ్చి ఏఐ రిలేటెడ్ వీడియో చేయండి అని చెప్పి. సో, ఈరోజు వీడియో దాని రిలేటెడే అనమాట. సో, ఇమాజిన్ చేసుకోండి. మీరు జాబ్‌లో ఉన్నప్పుడు మీరు గంటల తరబడి కూర్చొని చేసే వర్క్ ఏఐ వచ్చి ఒక నిమిషాల్లో చేసేస్తే ఎట్లుంటుంది? ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది గదా! నిజమేంటంటే ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అది మీ అందరికీ తెలిసిందే. మీరు ఐటీలో సర్వైవ్ అవ్వాలి అంటే రైట్ ఏఐ స్కిల్స్ అనేవి ఉండాలి. సో, ఈరోజు వీడియోలో అసలు ఏఐ అంటే ఏంటి? మీకు ఏ స్కిల్స్ ఉండాలి? దానికి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చుండాలి? అండ్ అవి ఏ ప్లాట్‌ఫామ్‌లో నేర్చుకోవచ్చు? ఏఐ నేర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెజెంట్ ఏ కంపెనీస్ ఎక్కువగా ఏఐ ప్రొఫెషనల్స్‌ని హైర్ చేసుకుంటున్నాయి? ఇలాంటి టాపిక్స్ అన్నీ ఈరోజు వీడియోలో కవర్ చేద్దాము. సో, ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు సింపుల్ వర్డ్స్‌లో చెప్తాను. సేమ్ హ్యూమన్స్ లాగానే ఏఐ వల్ల మిషన్స్ వినగలుగుతాయి, చూడగలుగుతాయి, మాట్లాడగలుగుతాయి, మీరు చెప్పేయి అర్థం చేసుకోగలుగుతాయి అండ్ డెసిషన్స్ కూడా తీసుకోగలవు. సో, క్లియర్ డెఫినిషన్ నేనిక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నేను జస్ట్ సింపుల్ వర్డ్స్‌లో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. మీకు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. ఫర్ సపోజ్ మీరు గూగుల్ అసిస్టెంట్‌ని ఒక క్వెషన్ అడిగారనుకోండి. అది మీరు చెప్పే మాటలు అర్థం చేసుకొని మీకు రెస్పాన్స్ ఇస్తుంది గదా! సో, ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? సో, డౌట్ లేకుండా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనమాట. అది ఫౌండేషన్ స్కిల్ లాంటిది. దాన్ని ఏఐ ఆర్ డేటా అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఇది ఐటీలో ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూద్దాము. మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేయడానికి, రిపిటేటివ్ టాస్క్స్‌ని ఆటోమేట్ చేయడానికి, డేటాని అనలైజ్ చేసి హ్యాండిల్ చేయడానికి అండ్ అలాగే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడానికి. మీకు ఇప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ పైథాన్‌ని కంపెనీస్ ఎక్కువగా దేనికి ఉపయోగిస్తూ ఉంటాయంటే లైక్ పేరోల్‌ని ఆటోమేట్ చేయడానికి, రిపోర్ట్స్‌ని జనరేట్ చేయడానికి, బిజినెస్ డేటాని క్విక్‌గా అనలైజ్ చేయడానికి. సో, యూజ్ చేసే టూల్స్ ఏంటంటే వీఎస్ కోడ్, జూపిటర్ నోట్‌బుక్. సో, ఇప్పుడు ఈ పైథాన్ ఎక్కడ నేర్చుకోవచ్చు? 3 విధాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి కోర్సెరాలో, ఇంకోటి యుడెమీలో, లాస్ట్ యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకున్నారు. ఆ తర్వాత కెరియర్ రోల్స్ చెప్తాను మీకు. పైథాన్ నేర్చుకుంటారు కాబట్టి పైథాన్ డెవలపర్ అవ్వచ్చు మీరు. ఆటోమేషన్ ఇంజినీర్ అవ్వచ్చు అండ్ అలాగే జూనియర్ ఏఐ డెవలపర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చి డేటా సైన్స్. డీప్‌గా ఎళ్ళట్లేదండి. ఎందుకంటే ఈ ఏఐ అనేది చాలా పెద్ద ఓషన్ అనమాట. ఒక వీడియోలో కంప్లీట్ చేసేది కాదు. మీకు ఐటీకి అవసరమయ్యేది మాత్రమే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటీలో ఎలా యూజ్ చేస్తారు దీన్ని? బిజినెస్ ఇన్‌సైట్స్ కోసం, రెవెన్యూ ఫోర్‌కాస్టింగ్ కోసం, కస్టమర్ అనలిటిక్స్ కోసం, అలాగే రిపోర్టింగ్ కోసం. దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఎనీహౌ పైథాన్ నేర్చుకోవాలి. అండ్ ఎస్‌క్యూఎల్ కూడా నేర్చుకునుంటే మంచిది. మీకు యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఎక్సెల్, పవర్ బిఐ, నెక్స్ట్ వే టు లెర్న్ ఎక్కడ నేర్చుకోవచ్చు. కోర్సెరాలో నేర్చుకోవచ్చు, ఈడీఎక్స్‌లో నేర్చుకోవచ్చు అండ్ అలాగే యుడెమీలో కూడా నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు ఈ డేటా సైన్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ మీ కెరియర్ రోల్స్ ఏంటి? డేటా అనలిస్ట్ అవ్వచ్చు మీరు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు మీరు డేటా సైన్స్ నేర్చుకునుంటే. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చి మిషన్ లెర్నింగ్. బ్యాంక్ ఫ్రాడ్ డిటెక్షన్స్ కోసం, కామర్స్‌లో వచ్చేసరికి ప్రొడక్ట్ రికమెండేషన్స్ కోసం అండ్ అలాగే కస్టమర్ బిహేవియర్ ప్రిడిక్షన్స్ కోసం అండ్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మిషన్ లెర్నింగ్. టూల్స్ వచ్చేసి పాండాస్ అండ్ నంపై. నెక్స్ట్ వచ్చి మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు? యూజువల్ ఎంఐ స్పెషలైజేషన్ కోసం కోర్సెరాలో నేర్చుకోవచ్చు. యుడెమీలో కూడా నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నాక మీ కెరియర్ రోల్స్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వచ్చు, ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు అండ్ అలాగే జూనియర్ డేటా సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చి డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ అనమాట. న్యూరల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో, ఐటీలో ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను.
ఫేస్ రికగ్నిషన్‌కి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌కి, మెడికల్ ఇమేజింగ్‌కి, స్పీచ్ రికగ్నిషన్‌కి. ఫర్ సపోజ్ ఫేస్‌బుక్ తీసుకోండి. అండ్ దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. అండ్ టూల్స్ వచ్చేసి టెన్సర్‌ఫ్లో, అలాగే పైటార్చ్ కూడా. అండ్ ఇది మీరు ఎక్కడ నేర్చుకోవచ్చంటే కోర్సెరాలో నేర్చుకోవచ్చు. అలాగే ఫాస్ట్.ఏఐలో కూడా నేర్చుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ తెలిసిందే యుడెమీలో కూడా నేర్చుకోవచ్చు. సో, మీరిప్పుడు డీప్ లెర్నింగ్ నేర్చుకున్నారు. సో, దానికి సంబంధించిన కెరియర్ రోల్స్ ఇప్పుడు చూద్దాము. డీప్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వచ్చు మీరు. అండ్ అలాగే ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు. కంప్యూటర్ విజన్ ఇంజినీర్ కూడా అవ్వచ్చు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. దీన్నే షార్ట్‌కట్‌లో ఎన్ఎల్‌పి అంటూ ఉంటారు. ఇది దేనికి ఉపయోగిస్తూ ఉంటారంటే, హ్యూమన్ లాంగ్వేజ్‌ని మిషన్స్ అర్థం చేసుకోవడానికి. మీకు డెఫినిషన్ క్లియర్‌గా చెప్తానండి. నేను ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదు. వీడియో లెంథీ అయిపోతుంది. ఇది ఐటీలో ఎలా యూజ్ చేస్తారనేది ఇప్పుడు చెప్తాను. చాట్ బోట్స్ లేకపోతే ఏఐ కస్టమర్ సపోర్ట్ అని చెప్పి మీరు మీ పోర్టల్స్‌లో చూస్తూ ఉంటారు. అండ్ అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ కోసం. మీకిప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవుతది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మీరు చాట్ జీపీటీని క్వెషన్స్ అడిగినప్పుడు అది ఆన్సర్స్ ఇస్తుంది గదా! అలాగే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో లాంగ్వేజ్‌ని ఇన్‌స్టెంట్‌గా కన్వర్ట్ చేస్తుంది కదా! ఇక్కడ ఎన్ఎల్‌పి అనేది వర్క్ చేస్తుందనమాట. యాజ్ యూజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. అండ్ ఇందులో యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ఎన్ఎల్‌టీకే అండ్ అలాగే హగ్గింగ్ ఫేస్. మీరిది ఎక్కడ నేర్చుకోవచ్చంటే కోర్సెరాలో నేర్చుకోవచ్చు. యుడెమీలో నేర్చుకోవచ్చు. అండ్ అలాగే హగ్గింగ్ ఫేస్ ట్యుటోరియల్స్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఈ ఏఐని గాని నేర్చుకుంటే మీరు ఎన్ఎల్‌పి ఇంజినీర్ అవ్వచ్చు. ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు. కన్వర్సేషనల్ ఏఐ డెవలపర్ కూడా అవ్వచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ విజన్. మిషన్స్ ఇమేజెస్‌ని, వీడియోస్‌ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇది మనం ఐటీలో ఎలా యూజ్ చేస్తామో అనేది చెప్తానిప్పుడు. సీసీటీవీ మానిటరింగ్ కోసం. అండ్ అలాగే ఫేస్ అన్‌లాక్ సిస్టమ్స్ కోసం. అలాగే రిటైల్ అనలిటిక్స్ కోసం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకాస్త క్లియర్‌గా అర్థమవుతుంది. యాపిల్ ఫేస్ ఐడీ తెలిసిందే కదా! అది మీ ఫేస్‌ని స్కాన్ చేసి తర్వాత ఫోన్‌ని అన్‌లాక్ చేస్తుంది. దీని ద్వారా అంటే ఈ కంప్యూటర్ విజన్ ద్వారా. దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. టూల్స్ ఏం యూజ్ చేస్తారంటే ఓపెన్‌సివి, టెన్సర్‌ఫ్లో అలాగే పైటార్చ్. మీరు దీన్ని ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే కోర్సెరాలో నేర్చుకోవచ్చు. అండ్ అలాగే యుడెమీలో కూడా నేర్చుకోవచ్చు. మీరు ఈ కంప్యూటర్ విజన్‌ని నేర్చుకుంటే మీకు ఎలాంటి కెరియర్ రోల్స్ ఉంటాయంటే కంప్యూటర్ విజన్ ఇంజినీర్ అవుతారు. ఏఐ ఇంజినీర్ అవుతారు. ఆర్ ఎల్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ కూడా అవ్వచ్చు మీరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయన్నమాట. నేను ఈ వీడియో లెంథీ అయిపోతుందని కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను ఇందులో. నెక్స్ట్ వచ్చి ఏ కంపెనీస్ ఎక్కువగా ఏ ప్రొఫెషనల్స్‌ని హైర్ చేసుకుంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా అండ్ గూగుల్‌లో వచ్చి ఏఐ ఇంజినీర్స్, ఎన్ఎల్‌పి, డీప్ లెర్నింగ్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్‌లో వచ్చి ఎక్కువగా మిషన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌ని అండ్ అలాగే డేటా సైంటిస్ట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అమెజాన్‌లో కూడా మిషన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. అండ్ మెటా లైక్ ఫేస్‌బుక్‌లో ఏఐ రీసెర్చ్ ఆర్ కంప్యూటర్ విజన్ ఇంజినీర్స్‌ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కామర్స్ సైడ్ వచ్చేసరికి ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో కూడా డేటా సైన్స్ అండ్ ఎంఎల్ ఇంజినీర్స్‌ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే చాలా స్టార్టప్స్ కూడా ఎన్ఎల్‌పి అండ్ కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. సో, మీకిక్కడ చిన్న టిప్ ఇస్తాను. ఎక్కువగా మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి, డీప్ లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న స్కిల్స్ ఇవే అన్నమాట. సో, ఐటీలో సర్వైవ్ అవ్వడానికి ఫైనల్ రోడ్ మ్యాప్ చెప్తాను మీకిప్పుడు. ఫస్ట్ ముఖ్యంగా పైథాన్ నేర్చుకోండి. డేటా అనాలిసిస్ ఆర్ డేటా సైన్స్ నేర్చుకోండి. అలాగే మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి. ఆ తరువాత డీప్ లెర్నింగ్‌కి మూవ్ అవ్వండి. ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఎన్ఎల్‌పి ఆర్ కంప్యూటర్ విజన్‌ని నేర్చుకోండి. అండ్ అలాగే ఎంఎల్‌ఓప్స్ అని ఇంకోటుంటుంది. అది క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. అదన్నా నేర్చుకోవచ్చు మీరు. మీ పోర్ట్‌ఫోలియో కోసం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా బిల్డ్ చేయండి. సో, ఐ హోప్ మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నాను. అసలు ఏఐ అంటే ఏంటి? ఏ స్కిల్స్ ఎక్కువగా నేర్చుకోవాలి మీరు? అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏ టూల్స్ కావాలి దీనికి?
రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నారు. అండ్ అలాగే ఎక్కడ నేర్చుకోవాలో కూడా చెప్పాను. ఏది నేర్చుకుంటే మీరు ఏ కెరియర్ రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పాను కదా! అండ్ వాటితో పాటు మరి ముఖ్యంగా ఏ కంపెనీస్ ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాయో కూడా మెన్షన్ చేశాను. వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం కోసం హై బటన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ సీ యూ. టాటా, గుడ్ బై.